నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు మొహమ్మద్ ఖుర్షీద్. మహమ్మద్. మొహమ్మద్ ఖుర్షీద్. ఖుర్షీద్ గారు ఏం చేస్తుంటారు మీరు? ఆటో నడిపిస్తుంటాను. అవును సార్. 12,000 వచ్చినాయా మీకు? రాలేదు సార్, 12,000 రాలేదు, ఏం రాలేదు. ఆడేళ్ళు పైసలు ఇస్తున్నారు, అది కూడా రాలేదు. గ్యాస్ 500 చేస్తారని అది కూడా రాలేదు. మరి 200 యూనిట్ల కరెంటు 2000 అయిన వాళ్ళకి అయినాయి, కాని వాళ్ళకి కాలేదు. మీకైతే ఏం రావట్లే? మాకైతే రాలేదు. అది ఆటో నడిపిస్తున్నాం. ఆటోగా ఏం దందాలు అయితే లేదు. ఫ్రీ బస్ పెట్టినాక దందాలు అవుతలేదు. ఫ్రీ బస్ అయినాక ఏం దందాలే లేవు, అస్సలు దందా లేదు. ఫ్రీ బస్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటున్నారు కదా కాంగ్రెస్. అంటున్నాడు సారు. అప్పుడైతే మంచిగా ఉండే, టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతా బాగుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మా ఆటోలో మొత్తం సావ బతుకు చేసారు. ఆ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది సార్. నడిచి ఏం సార్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ పెట్టడానికి ఏదన్నా ఆడేళ్ళకి ఏమన్నా చేసేది ఉండే. ఫ్రీ బస్ చేసేది ఏంది, ఆడేళ్ళు అందరికీ ఫ్రీ బస్ పెట్టారు. డ్యూటీ చేస్తారు, లక్ష రూపాయలు డ్యూటీ చేస్తారు. వారు బస్ ఎక్కిపోతారు. వాళ్ళకి బస్ అంటే ఫ్రీ అంటే ఎట్లా అంటే కొంచెం పింఛన్ ఉన్న వాళ్ళకైనా బస్ ఫ్రీ పెడితే అది కూడా న్యాయం. అది అందరికీ ఫ్రీ అంటే మన ఉన్నదే లేడీస్ తోని కారుబారు. అది ఏం రోజు ఎంత సంపాదిస్తుంది? ఒకప్పుడు ఎంత సంపాదించు, ఇప్పుడు ఎంత సంపాదిస్తుంది? అప్పుడు ఏదో 500-600 ఏదో సంపాదిస్తుంటాం సార్. ఇప్పుడు ఏదో 200-300 సంపాదించడానికి పెట్రోల్ డీజిల్ పెరిగినాయి, అన్ని పెరిగినాయి, కానీ మా ఆటో ఏం అయితే తిరిగి మరి గవర్నమెంట్ 12,000 ఇస్తానంది కదా. ఏడైస్తారు సార్, ఎవరికి ఇచ్చారు 12,000? మా ఆటోలకి లేదు, ఏం లేదు. ఏ స్కీమ్ రాలేదు సార్, ఏ స్కీమ్ రాలేదు. గ్యాస్ మామూలుగా సన్న బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం వస్తలేదు. రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. సన్న బియ్యం తీసుకోవచ్చు, ఎందుకు రాదు? వస్తాయి కదా. దొడ్డు బియ్యం వస్తుంది. దొడ్డు బియ్యం సన్న బియ్యం అంటున్నారు. మరి సన్న బియ్యం అయితే రాలేదు, దొడ్డు బియ్యం వస్తుంది సార్. దొడ్డు బియ్యం వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి నువ్వెవరు ఏంటంటే నీకు అంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది? మరి గత బీఆర్ఎస్ పని చేసిందా బాగా? బీజేపీకి అవకాశం ఉంటుందా? ఏమనుకుంటున్నావు? ఇప్పుడు వచ్చేటప్పుడు వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం. ఏ స్కీమ్ ఎవరికి ఏం చేయలేరు. గ్యాస్ 500 చేసినారు చెప్పిండు, చేయలేరు. అది కూడా 1000 చిల్లర ఉంది, అది కూడా ఉంది. సో బాబాయ్, మరి ఇప్పుడు మరి బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు, మరి బీజేపీకి ఏం అవకాశం రాదంట? ఏమో సార్, అంత ఉంటది, జనాల పార్టీ ఉంటది సార్ మన. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం. ఎస్ఐఆర్ ఫామ్ నింపావా? ఎట్లా అనిపిస్తుంది? దొంగ ఓట్లు పోవడం మంచిదా కాదా? దొంగ ఓటు పోయేదే మంచిదే సార్. దొంగ డబల్ ఓటు పోయేదే మంచిగా. డబల్ ఓటు ఒకటే ఓటు ఉండాలా, అదైతే మంచిగా. డబల్ ఓట్లు కూడా వేస్తారు, అక్కడిక్కడి నుంచి వచ్చి ఈడ వేస్తారు, అక్కడ వేస్తారు. అట్లాంటి ప్రాబ్లం అవుతుంది. అది కూడా తీసింది మంచిదే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ సార్.